ఘనహంకారంతో డబ్బులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దొంగ ఓట్లతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీ హిల్స్ లో గెలుపు అది గెలిపే కాదు, ఇది వాపు మాత్రమే. వచ్చే ఎలక్షన్లు స్థానిక సంస్థలు కానీ ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి. కేవలం దొంగ ఓట్లను ఎన్రోల్ చేసిర్రు. ముందుగా అధికారం ఉందని అధికారులను పోలీసులను ఒత్తాసు చేసుకొని దాన్ని ఏదైతే అధికార దాహాన్ని ఉపయోగించుకొని డబ్బుల ప్రవాహాన్ని గుప్పించి ఈరోజు గెలిచిరు తప్ప ప్రజాస్వామ్యయుతంగా గెలవలేదు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో. సరే ఆరోపణలనే తెలుస్తుంది, ఆరోపణలనే తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు. ప్రజలు వాళ్ళ మీద విరక్తిగా ఉన్నారనే ఈరోజు కుయుక్తులేసిర్రు. అధికారాన్ని ఉపయోగించుకొని దొంగ ఓట్లను ఎన్రోల్ చేసి ఈరోజు గెలిచిండ్రు. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో 23,000 24,000 మెజార్టీ వచ్చేటట్టుంది. 25,000 ఓట్లు ఎన్రోల్ అయింది. గత గోపీనాథ్ గారు గెలిచిన ఎలక్షన్లలో టోటల్ ఓట్లు, ఈ రోజు ఎలక్షన్ అయిన టోటల్ ఓట్లు గమనించండి మీరు. వేరే కాన్స్టిట్యున్సీల నుంచి ఓటర్స్ ను ఎన్రోల్డ్ చేసి ఇక్కడ ఓట్లు వేయించారు డబ్బుల ఆసరా చూపించి. ఇంకోటి ఎన్నో దొంగ ఓట్లు వేసారు. లాస్ట్ 3 గంటల తర్వాత మొత్తం కుమ్ముకాయ లైటే లేదు. మీరు చెప్పండి, మీరు తిరిగారు కదా పోలింగ్ అయ్యేటప్పుడు లైట్ ఉందా జూబ్లీ హిల్స్ లో? లైట్ లేదు, లైట్లు బంద్ చేసి గుద్దుకున్నారు. పోలీసులు వాళ్ళ కుమ్ముకాయరు అధికార పార్టీ. వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో, ప్రజాస్వామ్యం కూలిచిపోయింది. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఓటమి. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన కుట్ర. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఓడగొట్టాలని కుట్ర పన్నిర్రు, కుట్ర చేసిర్రు. అయినా గెలుపు మాదే, నిజాయితీగా గెలుపు మాది. బీభత్సంగా మొత్తం మందు పైసలు బీభత్సంగా పంపించారు. ఒకడు 5,000 10,000 ఓట్లు వచ్చి గెలిపించారు. దుర్మార్గులు వీళ్ళు.